ఏకదంత. ఏకదంత అని ఎందుకు చెప్తారు గణేశుడిని? ఒకటే దంతం ఉంది. ఓకే, రెండు ఉండాలి కానీ ఒకటే ఉంది. ఆ ఒకటే ఎందుకు ఉంది? ఇంకోటి ఎందుకు ఇరిగిపోయిందని తెలుసా మీకు? ఎట్లా? రైట్ రైట్, చాలా మందికి తెలుసు. వావ్, గ్రేట్. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అది ఆ స్టోరీ నేను చెప్తాను మీ ముందు. ఓకే, మొన్న వేదవ్యాస్ మహర్షి గారు బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి చెప్పారు, నాకు మహాభారతం పెద్ద గ్రంథం, ఓకే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. అంత పెద్ద గ్రంథం రాయడానికి ఒక నిపుణునైన మనిషి కావాలి, నాకు అలసిపోకుండా మంచిగా ఏం తప్పు లేకుండా రాయడానికి ఒక మనిషి కావాలి అని అడుగుతారు బ్రహ్మదేవుడిని. అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు, సరే నువ్వు గణేష్ని తీసుకో, గణపతిని తీసుకో, అతను రాస్తాడు అని చెప్తాడు. వేద మహర్షి వ్యాస మహర్షి గణేశుడి దగ్గర వెళ్ళిన తర్వాత అడిగితే, నువ్వు రాస్తావా మహాభారతం అంటే, నేను రాస్తాను కానీ ఒక్క షరతు మీద రాస్తాను. ఏంటా షరతు? మహర్షి గారు మీరు నాకు ఆగకుండా స్టోరీ చెప్పాలి, మొత్తం కథ ఆగకుండా, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా మీరు నాకు మొత్తం చెప్తే నేను రాస్తా ఉంటాను. మీరు ఆపేశారనుకోండి నేను రాయడం మానేసి వెళ్ళిపోతా అని చెప్తారు. అయితే అరే ఇంత చిన్న బాలుడు, ఇంత చిన్న గణేశుడు ఇంత పెద్ద మాట అంటున్నాడు ఏంటి అని చెప్పి ఇప్పుడు వ్యాస మహర్షి కూడా ఏదైనా చెప్పాలి కదా ఆయన కౌంటర్ చేయడానికి. ఆయన ఏమంటాడు తెలుసా, సరే గణేష నేను నీకు చెప్తాను కానీ ఒక్కటి, నేను చెప్పినది ప్రతిదీ నువ్వు అర్థం చేసుకొని రాయాలి, నీకు అర్థమైన తర్వాతనే నువ్వు రాయాలి, అర్థం కాకపోతే రాయకూడదు అని కండిషన్ పెడతారు. ఓకే, అప్పుడు దానికి గణేష సరే అంటాడు. ఆయన రాయడం మొదలు పెడతాడు. ఓకే, రాస్తా 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 ఉంటాడు. ఆయన కలం ఉంటుంది కదా, పెన్ను ఇరిగిపోతా ఉంటుంది, మళ్ళీ మరీ ఇరిగిపోతా ఉంటుంది. ఆయన కోపం వస్తుంది, అరే నేను మళ్ళీ పెన్ తీసుకురావడానికి ఎక్కడ వెళ్ళాలని చెప్పి ఆ పన్నుని ఇట్లా టపాక్ అని ఇరగొట్టి రాయడం మొదలు పెడతాడు. టకా 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 1,00,000 శ్లోకాలు, దాదాపు 1,00,000 శ్లోకాలు అంటే 1.5 మిలియన్స్ దాకా దాంట్లో లైన్స్ ఉన్నాయి, అవునా కాదా? అయితే ఇది మన గణేశుడి దగ్గర ఉన్న పవర్, అర్థమవుతుందా? గణేశుడు అంటే మనం ఏమనుకుంటున్నాం, బొజ్జ గణేష్ అని చెప్తామా ముద్దుగా బొజ్జ గణేశుడు అని. ఆయనకి ఇష్టమైన స్వీట్ ఏంటి? లడ్డు, మోదక్ అని కూడా అంటారు మహారాష్ట్రలో. కానీ గణేశుడి ప్రతీకం అది కాదు, భోజనం కాదు గణేశుడి ప్రతీకం. గణేశుడి ప్రతీకం జ్ఞానం, బుద్ధి, పట్టుదల, ఏకాగ్రత. అది మన పిల్లలందరి దగ్గరికి రావాలా? మనం అందరం గణేశుడి దగ్గర ఆ మాటలు నేర్చుకోవాలా? ఇంకోటి రెండో కథ నేను మీకు చెప్తాను. మన శివ పార్వతి దగ్గర ఒకటి లడ్డు వచ్చింది. ఓకే, ఏ దేవుడు ఇచ్చారో నాకు గుర్తు రావట్లేదు కానీ ఒక లడ్డు వచ్చింది, అది బుద్ధి లడ్డు అని చెప్తారు. ఎవరికైనా తెలుసా? అయితే శివ పార్వతులకి 2 పిల్లలు. ఎవరెవరు? గణేష్ కార్తికేయ. వాళ్ళిద్దరిలో పోటీ పడింది. అరే నేను తింటా అంటే నాకు కావాలంటే నాకు కావాలి. అయితే అప్పుడు శివ పార్వతులు ఒక కండిషన్ పెట్టారు. ఏంటి తెలుసా? మీ ఇద్దరిలో అందరికంటే ముందు ఎవరైతే ప్రపంచం చుట్టూ 3 సార్లు తిరిగి వస్తారో, మొదటిగా వస్తారో వాళ్ళకి ఈ పండునిస్తాను నేనని చెప్తారు. సరేనా? అయితే కార్తికేయ ఆ మాట వినంగానే ఏం చేస్తాడు, అతను నెమలిక్కి పుర్రు అని బయలుదేరిపోతాడు ప్రపంచాన్ని ఏమంటారు 3 సార్లు తిరగడానికి. కానీ గణేశుడు ఏం చేస్తాడు తెలుసా? బుద్ధిగా ఆలోచిస్తాడు. ఫస్ట్ తిరగడు, బుద్ధిగా ఆలోచిస్తాడు. చాలాసేపు ఆలోచించి ఏం చేస్తాడు తెలుసా? ఆయన మూషక్ మీద ఎక్కి తల్లిదండ్రులు చుట్టూ తిరిగేస్తాడు 3. తిరిగేసి ఏమంటాడు, నా ప్రపంచం తల్లిదండ్రులు మీరే అని చెప్తాడు. దాంతో శివ పార్వతులు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అరే ఎంత బుద్ధి ఉంది. అయితే మన గణేశుడి క్వాలిటీ అది, ఆయనకున్న వ్యక్తిత్వం అలాంటిది. అయితే మనం ఈ వ్యక్తిత్వాలని, ఇలాంటి యొక్క అట్రిబ్యూట్స్ ని తెచ్చుకోవడం మనం మిషన్ చేసుకోవాలి, అవునా కాదా? అందరు తెచ్చుకుంటామా? అయితే అందులోనే భాగంగా ఈ కాలంలో మిమ్మల్ని మహాభారతం రాయమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. స్కూల్లోకి వెళ్తారు, అవునా కాదా? కానీ ఆటలు ఆడుతున్నారా? స్పోర్ట్స్ ఆడుతున్నారా? ఎంతమంది ఆడుతున్నారు? చాలా తక్కువ మంది. ఇంతమంది ఉన్నారు, అందరిలో ఒక్కరు చేయలేపారు. అయితే స్పోర్ట్స్ ఆడడం చాలా మంచిది, అవునా కాదా? స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తాయి? గణేశుడి దగ్గర ఉన్న అట్రిబ్యూట్స్ నేర్పిస్తాయి మనకి. ఏంటవి? ఇందాక చెప్పినట్టు బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ఇంకా పవర్ పెరుగుతుంది.
1,00,000 శ్లోకాలు రాయడం అంటే మజాక, ఒకటే సిట్టింగ్ లో అది కూడా పన్ను ఎరగొట్టి అంత పెద్ద త్యాగం చేసిండు ఆయన. అయితే ఆ త్యాగం, ఆ బలిదానం, ఆ ఏకాగ్రత మనం ఆటల మూలంగా నేర్చుకోవచ్చు, స్పోర్ట్స్ మూలంగా నేర్చుకోవచ్చు. అందుకే నేను చెప్పిన ఒక చిన్న అవేర్నెస్ మాట ఏంటి అంటే, స్పోర్ట్స్ ఆడడం మొదలు పెట్టండి, ఆటల్లో పాల్గొనడం మొదలు పెట్టండి. ఏ ఆట అయినా సరే, పరిగెత్తండి, స్కిప్పింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, జంపింగ్ చేయండి, ఖోఖో ఆడండి, కానీ ఆటలు ఆడడం మానకూడదు, ఫోన్లలో పడకూడదు. మనం అందరం, మన పిల్లలందరం, ఓకేనా? చిన్న పిల్లలకి ఈ మాట. అదే పెద్దోళ్ళ కోసం ఏంటి అంటే, స్పోర్ట్స్ మైదానాలు మన దగ్గర లేవు. ఉన్నాయా మైదానాలు? మన దగ్గర మైదానాలు లేవు మనం ఆడుకోవడానికి. అయితే పెద్దలది నా మాట, నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు పెద్దోళ్ళతో చాలా మందితో కలుస్తారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, లీడర్లని కలుస్తారు. వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మన కాలనీ కోసం స్పోర్ట్స్ కావాలి, ప్లే గ్రౌండ్స్ కావాలి మన కాలనీ కోసం. ఓకే, అవునా? చెప్తామా మనం? చెప్తామా? ఓకే. ఈ వినాయక చతుర్థి మూలంగా మనం కొంచెం మాటలు తెలుసుకున్నాం ఈరోజు. అయితే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దాని మీద అమలు చేద్దాం. మనం అందరం శారీరకంగా, మానసికంగా గట్టిగా తయారవుదాం, ఒక మంచి భవిష్యత్తుని నిలబెడదాం మన భారతదేశం కోసం. ఓకేనా? జై హింద్. థ్యాంక్ యూ సో మచ్, అందరికి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.